బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు వివాదం తారాస్థాయికి చేరింది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సాయంత్రంలోగా నెయ్యి వివాదంపై నివేదిక ఇవ్వాలని టీటీడీకి సీఎం ఆదేశించారు. శ్రీవారి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించిన ఎవరైనా వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. కఠినంగా శిక్షిస్తానని స్పష్టం చేశారు. న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు వివాదం తారాస్థాయికి చేరింది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సాయంత్రంలోగా నెయ్యి వివాదంపై నివేదిక ఇవ్వాలని టీటీడీకి సీఎం ఆదేశించారు. శ్రీవారి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించిన ఎవరైనా వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. కఠినంగా శిక్షిస్తానని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తిరుమల లడ్డు నెయ్యి వివాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే టీటీడీకి సీఎం ఆదేశించారు. ఆలయ కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించింది ఎవరైనా సరే వదిలిపెట్టబోమని కూడా స్పష్టం చేశారు. ఘటనపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని టీటీడీకి ఈవో ఆదేశించినట్లుగా చంద్రబాబు తెలిసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి టీటీడీ లడ్డూ తయారీలో నెయ్యి అంశంపై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమగ్ర వివరాలతో ఆ ఘటనకు సంబంధించిన అంశాన్ని సాయంత్రం లోపు నివేదిక ఇవ్వాలంటూ కూడా టీటీడీ ఈఓకి ఆదేశాలు కూడా జారీ చేశారు. అంతేకాకుండా శ్రీవారి ఆలయ ప్రతిష్టకు భక్తుల మనోభావాలకు భంగం కలిగించిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్షలో కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. అంతేకాకుండా తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డు తయారీలో గత ప్రభుత్వం హయాంలో అపవిత్రత పదార్థాలు వాడిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ ఉందనే అంశాన్ని ఇప్పటికే పరిగణలోకి తీసుకోవడం కూడా జరిగింది. అంతేకాకుండా గత 2 రోజులుగా దీని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని ప్రస్తావించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఏవైతే ఆ నివేదికల ఆధారంగా కూడా మాట్లాడటం కూడా జరిగింది. దీనికి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్న అప్పుడు ప్రభుత్వం అప్పుడు పాలకపక్షం ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు దాన్ని డిఫెన్స్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే దీని మీద నాణ్యత లోపాలు, అంతేకాకుండా అపవిత్రత పదార్థాలు వాడకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రోజు మాట్లాడటం కూడా జరిగింది. అంతేకాకుండా సచివాలయంలో జరిగినటువంటి ఈ రోజు సమీక్షలో కూడా ఆయన అదే అంశాన్ని మరొకసారి గుర్తు చేయడమే కాకుండా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ తో పాటు మంత్రులు రామానాయుడు, కొల్లు రవీంద్ర, కొలుసు పాలసారితో పాటు ఉన్నటువంటి ఉన్నతాధికారులతో పాటు కూడా ఈ సమీక్ష నిర్వహించారు. మరలా ఇదే అంశాన్ని భక్తుల ఆవేదన ప్రభుత్వం పరిగణలో తీసుకుంది కాబట్టి గత ప్రభుత్వం పాలనా సమయంలో తిరుమల లడ్డూకు సంబంధించిన తయారీలో నాణ్యత లోపాలు పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగాయి. దీనికి సంబంధించిన జంతువులకు సంబంధించినటువంటి ఏదైతే కొవ్వు పదార్థాలు ఇందులో కలిపారనేది చాలా రిపోర్ట్స్ చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి దీని మీద ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నాను. దీని మీద ఉన్నపళంగా కావాల్సినటువంటి ఏదైతే ఉందో దీని మీద నివేదికలు తెప్పించండి. ఈవో కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఆ నివేదికలన్నీ పూర్తిగా వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు ఏదైతే ఉందో అంటే ఇంతటి వాళ్ళని సరే విడిచిపెట్టొద్దు, కఠినమైన శిక్షణ కూడా కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. దీని మీద ఇప్పటికే మంత్రులు ఉన్నత స్థాయి సమీక్ష ముగిసిన వెంటనే కూడా మంత్రులు వాళ్ళకి అప్పచెప్పిన బాధ్యత మీద కొంత నడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. బ్రాహ్మణి శ్రీనివాస్, అలాగే చెప్పండి. లడ్డూలు వాడింది నెయ్యి కాదని రిపోర్ట్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అలాగే పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవో కూడా చెప్పడం జరిగింది. అంటే ఇదంతా ఏదాలు చూసుకోవచ్చు అంటారు. అంటే బాధితులను ఎంతటి వారినా కఠినంగా శిక్షిస్తాను అనేసి చెప్పి ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఇప్పటికే ఈవో సామలరావు కొద్దిసేపట్లో మీడియా సమావేశం తిరుపతి టీటీడీ నుంచి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సో దానికి సంబంధించినటువంటి వచ్చిన ల్యాబ్ రిపోర్ట్స్ కావచ్చు. ఆ ల్యాబ్ రిపోర్ట్స్ మీద అక్కడ స్పష్టంగా ఏం రాసింది, తిరుపతి దేవస్థానంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు కూడా
అంటే ఎంతకాలం ఈ దీనికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్ ఏదైతే చెప్తున్నారో ఆ ఫ్యాక్ట్ ఎంతకాలం లడ్డూ ప్రసాదాల్లో కలిపారు, దానికి అలా మూల కారణం ఏంటి? ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల వైఫల్యాల కారణమా, లేదు అంటే కనుక అప్పుడు ప్రభుత్వంలో పనిచేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఉద్యోగులు కారణమా, లేదు అంటే కనుక అక్కడ పాలక మండలి ప్రాబ్లమా, ఎవరు ఏంటి, దీనికి కారణాలు ఎవరు, అసలు సప్లై చేసినటువంటి కంపెనీకి ఉన్నటువంటి అర్హతలు ఏంటి అనే అన్ని అంశాల మీద పూర్తి నివేదికలను ఇచ్చేందుకు కొద్దిసేపట్లోనే మీడియా సమావేశం నిర్వహించనున్నాడు. ప్రస్తుతం ఈవో నిర్వహించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే దీని మీద స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చేందుకు కూడా ఆయన 3 గంటలకు మీడియా సమావేశం కూడా నిర్వహించున్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రభుత్వం దీని మీద సీరియస్ ఉన్న నేపథ్యంలో కూడా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో కూడా ఉన్నటువంటి నివేదికలు ఏవైతే ఉన్నాయో నివేదికల ఆధారంగా కఠినమైన కాబట్టి దీనికి సంబంధించినటువంటి ముందుకు వెళ్లాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. శ్రీనివాస్, అలాగే చెప్పండి, వైసీపీ అధినేత కూడా కాసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. జగన్ ఇదే విషయానికి సంబంధించిన ఏదో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే దీనికి సంబంధించి ఒక నివేదిక మాత్రం బయట రావడం జరిగింది. చెన్నైకి సంబంధించినటువంటి ఏదైతే ఆ కంపెనీ ఇచ్చినటువంటి ఆ లడ్డు ఆ కంపెనీ ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళు సప్లై చేసిన నెయ్యి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నివేదికలు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఎటువంటి మేము కల్తీ జరగలేదని చెప్పని ఇప్పటికే వాళ్ళకు నివేదిక ఇవ్వడం జరిగింది. సో ఆ నివేదిక ఆధారంగానే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి అవకాశం ఉందనేది కొంతవరకు నడుస్తున్నటువంటి చర్చ. అంటే అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఎవరికైతే ఇచ్చారో ఆ కాంట్రాక్ట్ బేస్ ప్రకారం వాళ్ళు సప్లై చేసిన నెయ్యి ప్రకారం వాళ్ళు ఆ క్వాలిటీ మెయింటైన్ చేశారా లేదా, మెయింటైన్ చేస్తుంటే కనుక వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళకున్నటువంటి క్వాలిటీ, వాళ్ళకున్నటువంటి ప్రయారిటీ, అదేవిధంగా వాళ్ళు ఆ టైంలో వాళ్ళు తయారు చేసినటువంటి ఫుడ్ ప్రోడక్ట్ ఈ నెయ్యిని ఎలా తయారు చేశారు, దాన్ని ఎలా సప్లై చేశారు, ఇదంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి క్లుప్తమైనటువంటి అప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి పూర్తి వివరణ తీసుకుని ఉండొచ్చు. బహుశా తీసుకున్న దానికోసం మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీని మీద అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు కూడా ప్రసాదాలు కల్తీ జరిగిందని చెప్తున్నారు. వీళ్ళు ఏ టైంలో టెండర్లు పిలిచారు, ఏ టైంలో ఏ కంపెనీలకి ఆ నెయ్యి తయారు చేసే నెయ్యి విక్రయం ఏ టైం నుంచి ఏ టైం వరకు కూడా విక్రయించారు, అప్పుడు దానికి ఇచ్చినటువంటి కాస్ట్ ఆఫ్ ఎంత, ఇవన్నీ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తుంది అనేది నడుస్తున్నటువంటి చర్చ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.